అరకు వెళ్ళి ఏం చేయబోతున్నాను అనేది నాన్నతో డిస్కస్ చేద్దాం. అక్కని అక్కడికి తీసుకువెళ్ళడానికి రెడీ చేయాలి. నాన్నతో రేపు వస్తానని చెప్పి ఫోన్ చేసి చెప్తాను. అమ్మా, ఆ విధంగా మాట్లాడొద్దు. ఆ తర్వాత నా కోపం వస్తుంది. బావ నా మనిషి. శృతి, తప్పుగా ఏమీ అనట్లేదమ్మా. ఏదో కారణం ఉండుంటుందని నేను అనుకుంటున్నాను. సరే, ఏంటనేది కనిపెడదాం. నేను రేపు అరకు బయలుదేరాలి. వెళ్ళి నా లగేజ్ రెడీ చేయి. ఎల్లుండి అభికి అరకులో ముఖ్యమైన ట్రీట్మెంట్ ఉంది. ఏమండి? సత్య అక్కడికి వస్తే రానివ్వు, నేను చూసుకుంటానులే. నువ్వు నీ సోది. నేను ఏది చెప్పినా కూడా, అరిచి గోల చేసినా కూడా ఈ మనిషి కనీసం వినడు కూడా వినట్లేదు. నన్ను అస్సలు లెక్కే చేయట్లేదు. మా అతని పేరే భర్త. చెప్పా, నువ్వు ఒకదానివి. ఏవండి, ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఏంటి కామాక్షి, దేవి ఆర్తి నిద్రలేచారా? ఇదిగో వస్తోందిగా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అమ్మా. ఏంటి ఈ రోజు ఇంత త్వరగా లేచి ఫ్రెష్ అయ్యావు? మీరు కూడా ఏంటి నాన్న అర్లీగా లేచి రెడీ అయ్యారు? అదేమి లేదమ్మా, సత్య ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వస్తానని చెప్పింది. అదిగో వచ్చిందనుకుంటా. అక్క, సత్య. బాగున్నావా సత్య? బాగున్నానక్క. రా కూర్చుందాం. రా కూర్చోండమ్మా. నానా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్. Good నాకు morning. వేడిగా ఒక కాఫీ ఇచ్చారంటే నేను గుడ్ మార్నింగ్ చెప్తాను. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటమ్మా, ఫోన్లో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పావు? నానా, నేను అర్జున్ అరకు వెళ్తున్నాం. అలాగా, వెరీ గుడ్. సంతోషంగా వెళ్ళరండి. ఎందుకే సడన్ గా? హనీమూన్ కోసం అక్క. కంగ్రాచులేషన్స్. నాకు నచ్చిన ప్లేస్ అరకు. వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. అందరికీ సంబంధించినంత వరకు, ముఖ్యంగా చాముండేశ్వరికి సంబంధించినంత వరకు ఇది ఒక హనీమూన్ ట్రిప్ మాత్రమే. కానీ నాకు సంబంధించినంత వరకు ఇది అభి బావకి, దేవి అక్కకి జరగబోయే పెళ్లి ట్రిప్. అక్క, నానా, అభికి అరకులోనే ట్రీట్మెంట్ జరుగుతోంది. అందువల్ల నేను అర్జున్ అక్కడికి వెళ్ళగానే అక్క, కళ్యాణి అక్కడికి వస్తారు. అభి బావకి అక్క ప్రాణాలతో ఉన్నట్టు డైరెక్ట్ గా చూపించి వాళ్ళకి ఎలాగైనా సరే అక్కడే పెళ్లి జరిపించేస్తాను. ఏమ్మా, దీనికి అర్జున్ ఒప్పుకుంటారా? ఆయన్ని నేను కన్విన్స్ చేసుకుంటానా? చాముండేశ్వరి ఆవిడ్ని అర్జున్ కన్విన్స్ చేస్తాడు. ప్లాన్ బాగానే ఉంది. అది సరే, కడుపుతో ఉన్న పిల్లని ఇక్కడి నుంచి అరకు వరకు అంత దూరం ఒకదాన్ని పంపించాలా? అందుకే నేను కూడా వెళ్తున్నాను కదా ఆంటీ. ఒంటరిగా అంటే నేను ఆ మీనింగ్ లో అనలేదమ్మా. పెద్దవాళ్ళం మేం లేకుండా ఎలా అని అంటున్నాను. అవును సత్య, ఎంత మీ నాన్నగారు కోపగించుకుని ఊరికి వెళ్ళిపోయినా నా సెక్యూరిటీలో సురక్షితంగా మీరిద్దరూ కూడా ఉన్నారనే ధైర్యంతోనే ఆయన వెళ్లారు. అందువల్ల మేం కూడా మీతో పాటు అరకు వస్తాం. అది కొంచెం రిస్క్ నానా. ఈ మ్యారేజ్ లో